ఏంటి డోరేమాన్, ఏదైనా క్యాట్ ని లవ్ చేస్తున్నావా? అలాంటిదేం లేదు నోబితా, నేను ఇంకా తనతో అసలు మాట్లాడలేదు కూడా. ఓ, అయితే అది నిజమా? నోబితా, నాకు తనంటే చాలా ఇష్టం. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. అటువైపు చూడు, తను నన్నే చూస్తోంది. నాకు సిగ్గేస్తోంది. తను నన్ను చూసి నవ్వింది. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తాను చూడు. ముందు తనతో ఫ్రెండ్షిప్ చేయాలి, తెలిసిందా? ఫ్రెండ్షిప్ చేయాలంటే మంచి ఐడియా ఉంది. నువ్వు తనకి ఒక గిఫ్ట్ ఇవ్వు. కానీ నేను నోబితా, తనకు నేను నచ్చలేదంటే నన్ను ఏం చేయమంటావు? ముందు వెళ్ళకుండా ఏంటో వాగడం వెళ్ళు. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? సారీ, నేను డిస్టర్బ్ చేశాను. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? నువ్వల్లా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే. ఓరు ముద్దలు పెట్టుకుంటా, తేనె ముద్దలు పెట్టుకుంటా, రాత్రి పగలో నా ప్రేమలో ఇదంతా సహజం. అరవిడు. హాయ్ హలో. హాయ్ హలో. నీతో ఒక విషయం చెప్పాలని నేను ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నేను కూడా. ఇప్పుడు మన కల నెరవేరినట్టుగా ఉంది కదూ? అవును, నాకు అలాగే ఉంది. నేను చిన్నప్పటి నుంచి నిన్ను... నాకు తెలుసు, నన్ను చూడ్డానికి నువ్వు రోజు మా ఇంటికి వస్తూ ఉంటావు. ఏంటి, ఇంకా స్టోరీలో విలన్ రాలేదనుకున్నాను. ఈ ప్రపంచం ఇంత అద్భుతంగా అందంగా ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించనే లేదు. అవును, నిన్ను చూసిన తర్వాతే నేను జీవితంలో సంతోషంగా ఉన్నాను. మనం మళ్ళీ లైఫ్ లో ఎప్పుడైనా మీట్ అవుతామా? నాకు ఈ నల్లవాడు అస్సలు నచ్చలేదు. వీటంతా నేను ఇప్పుడే తెలుస్తాను. ఒక మార్గం ఉంది. డోరేమాన్ కి ఈ విషయం చెప్తే మనకి హెల్ప్ చేస్తాడు. చదువు డోరేమాన్. నీ ఇష్టం సర్లే కానీ చేసా అప్పుడు చెప్పిందే ఇప్పుడు, ఇప్పుడు చెప్పిందే ఎప్పుడు. నాకు నీ మీద జీరో ఫీలింగ్స్. మారిపోనే పోదులే ఈ భారం పోయేదే కాదే. అయినా చెరి సెలవంటున్నా. తాళికి మర్యాద లేదా? లేదు మామయ్య, తాళికి ఎలాంటి మర్యాద లేదు. దాని వెనకాల ఉన్న ఆ అమ్మాయి ఫీలింగ్స్ కి మర్యాద.